హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు పండుగలలో చాలా ముఖ్యమైన పండుగలలో ఒకటి ఉగాది పండుగ అండి. ఈ ఉగాది పండుగలో మనం జనవరిలో ఇంగ్లీషు వాళ్ళకి క్యాలెండర్ మారిపోతుంది, కానీ ఈ తెలుగు నెలల్లో మనకు క్యాలెండర్ ఇప్పుడు ఉగాది పండుగ రోజు మారుతుందండి. ఉగాది పండుగ రోజు రాశులు, నక్షత్రాలు అన్నీ తారుమారు అయిపోతాయి. కొత్తగా యుగం ప్రారంభమవుతుంది. అలాగే బ్రహ్మదేవుడు సృష్టించిన రోజు కూడా ఈ ఉగాది రోజే అండి. అందుకోసమని ఉగాదికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాశులు ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా మారిపోతుంది. మంచి ఉన్న రాశులు మంచిగా కూడా ఉంటాయి. ఈ ఉగాది పండుగ రోజు నుంచి రాశులది అంతా ప్రాముఖ్యత మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ఉగాది పండుగ రోజు ఏ దేవుణ్ణి కొలిచినా మనకు అదే వస్తుందండి. మనం ఉగాది పండుగ రోజు తిట్లు గిన్నె తింటే, లేదంటే ఏదైనా అవమానాల పాలు కానీ ఏదైనా అయ్యామనుకోండి, మిగతా సంవత్సరం అంతా అదే గడుస్తుంది ఫ్రెండ్స్. అయితే అలా జరగకుండా ఉండాలి అనేసి ఇలా పూజ చేసుకోండి. మనం ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే కలిగే లాభం అంతా ఇంత కాదు. మనకు లక్ష్మీదేవి వరాలను ప్రసాదించే దేవత అండి. అలాగే మనం నారాయణుని, లక్ష్మీదేవిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తలుచుకుంటూ అందరినీ ఇలా పూజించుకోవాలి. అయితే ఉగాది రోజే నారాయణుడు మత్స్యావతారం ఎత్తిన రోజు కూడా అండి. అందుకోసమని ఉగాదికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఉగాది యుగం ఆరంభం అయ్యే రోజును ఉగాది రోజు ఇలా పూజ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచిది, చాలా అనుకున్నవి అనుకూలమవుతాయి. ఉగాది పండుగ రోజు తినకూడనివి నీచు తినకూడదండి. అలాగే పప్పుచారు కానీ భక్షాలు కానీ చేసుకొని తినాలి. స్వీటు, బెల్లమన్నం అలా చేసుకొని తినాలి. కానీ హాటు అస్సలు ముట్టుకోకూడదు. డ్రింక్ అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ నా వీడియోస్ని లైక్ ఎవరు చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్.